టీఎంఆర్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అక్క. ఏంటది? టీఎంఆర్ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అక్క. ఒక బీసీ బిడ్డగా నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక దొరలకు కాకుండా ఒక బీసీకి బిడ్డకి ఏమైనా మాట్లాడేంత ఉన్నదా మీకు? మీరు మాట్లాడతారు ఎప్పుడైనా? ఆర్థిక మంత్రిగా చేసి నిలబెట్టింది కేసీఆర్ గారు. ఆ కేసీఆరే గింటేసిండు, ఆ కేసీఆరే గింటేసిండు. ఆ బీసీ బిడ్డను ఓడగొట్టేందుకే దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్టు తీసుకొచ్చి బీసీ బిడ్డను కుట్రబండి ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసింది కూడా ఆ కేసు. ఎన్నికలలో బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్లను 22% ఎందుకు కుదించాల్సి వచ్చింది? ఈ విషయాన్ని కూడా నమస్తే తెలంగాణలో మెయిన్ పేపర్లో రావాలి, రేపర్స్ ఉంది. కవితకి ఏదో వచ్చి ఒక మీటింగ్ పెట్టనే, ఒక ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా చేయగానే తీర్మానం వల్ల ఎప్పుడు మాట్లాడిన గత 5 సంవత్సరాల కిందనే ఆయన బీసీల ఇంతమంది మా బీసీల గురించి ఒక కథనం వేపియాడు. రోజు బీసీ నాయకులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఏ విధంగా ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఈ మందం ఈ కటింగ్ వస్తే సరిపోతుంది. ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాని ఎక్కువ వాడండి. ఈ దినపత్రికలు లేకపోతే మనకు శాటిలైట్ ఛానల్, పంచవర్డ్ ఛానల్. నేను మీ వెంకటేష్. దాదాపుగా 2 ఫిబ్రవరి రోజు బీసీలతోని పెద్ద ఎత్తున దాదాపుగా 2,50,000 మందితో 2,50,000 మందితో పెద్ద ఎత్తున సభ వరంగల్లో నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన అంశం గురించి మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏ పేపర్లో కూడా ఇటు నమస్తే తెలంగాణ కానీ, బీసీల గురించి మాట్లాడే నమస్తే తెలంగాణ కానీ దేని గురించి కూడా ఎక్కడ కూడా ఒక వార్త కూడా రాయడం లేదు. మరి బీసీల హక్కుల గురించి కవితక్క కొట్లాడుతున్నా అని చెప్తున్నది కదా, బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్నా అని చెప్తున్నది. బీసీల గురించి ముఖ్యంగా కవితక్కనే కొట్లాడుతుంది, తీర్మానం అన్నది ఏం లేదు అనే ప్రయత్నం చేసినారు కదా. అదే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోస్ను వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ముఖ్యంగా బీసీలు మీరు వాడాల్సింది సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు అనేది ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ సోషల్ మీడియానే వేదిక అయింది. కొన్ని ఛానళ్ళు అంటే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా సోషల్ మీడియా ముందుకు ఊపొచ్చింది. అప్పుడు ఏంది ఆంధ్ర ఛానల్ మనకు చూపెట్టినాయా? ఈరోజు బీసీ ఉద్యమాన్ని కూడా మనకు చూపెట్టాయి. ఇది మనకు సోషల్ మీడియానే, మనం వాడాల్సిన ఆయుధం ఏంటంటే సోషల్ మీడియానే మనం చూపెట్టాలి. ఇక సోషల్ మీడియా అంటే ఏందనేది, పవర్ ఏందనేది, బీసీలకు పవర్ ఎట్లుంటుంది అనేది చూపెట్టే ప్రయత్నం చేయాలి. ఈరోజు శనార్థి పేపర్లో ప్రధానంగా దాని అంశం పైన ఒకసారి తీసుకొచ్చి ఒకసారి చూద్దాం. ఇక బీసీల వెనుకబాటు, బీసీల రిజర్వేషన్లు పెంచాలి, అట్రాసిటీ చట్టం సైతం తేవాలి, ఈడబ్ల్యూఎస్తో బీసీలకు నష్టం, వారి జనాభా ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలి, చట్టసభల్లోకి మహిళలు రావాలి, స్థానికంలో 33% మంది పోటీ చేయాలి, పట్టభద్రులు ఎమ్మెల్సీ తీర్మానం వలన, వరంగల్ పట్టణంలో 3వ రోజు పర్యటన, కుల సంఘాలు విద్యార్థులు మేధావులతో భేటీ, యుద్ధ బేరీ సభను విజయవంతం చేయాలని పిలుపు అని కథనం అయితే చూస్తున్నాం. ఒకసారి దానికి సంబంధించిన అంశం పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. బీసీలు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారని, ఉద్యోగుల విషయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీ విద్యార్థులు వెనక్కి నెట్టివేయబడుతున్నారని పట్టభద్రులు ఎమ్మెల్సీ తీర్మానం అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ వరంగల్ అన్న కదా ఇంతకుముందు, హన్మకొండలో తీర్మానం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఫిబ్రవరి 2న బీసీ యుద్ధ పేరు బహిరంగ సభ జరగబోతున్న నేపథ్యంలో వరంగల్లో పట్టణంలో మల్లన్న 3వ రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్లో మార్నింగ్ వాకర్స్కు యుద్ధ బేరీ సభకు రావాలని కోరారని ఒక కథనం అయితే చూస్తాం. దాదాపుగా 2 రోజులుగా హన్మకొండలనే తిష్టేసిండు, వరంగల్ హన్మకొండలనే తిష్టేసిండు తీర్మానం వలన. అంటే హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే దాదాపుగా 2,50,000 మందితో జరగబోయే బీసీ అతిపెద్ద మహాసభకు తీర్మానం వలన ఇప్పటి ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తా ఉన్నాడు, మేధావులను కలుస్తూ ఉన్నాడు, స్టూడెంట్స్ని కలుస్తూ ఉన్నాడు, అందరిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన అంశం కూడా మనం ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంత ఎత్తున దాదాపుగా 2,50,000 మంది అంటే మామూలు విషయం కాదు. ఇంత ఎత్తున పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కానీ ఎక్కడ కూడా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వివిధ దినపత్రికలు కానీ ఎక్కడ కూడా ఎందుకు కనబడతలేవు అనే అంశాన్ని ఈరోజు మీకు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఒకసారి మనం ఇట్లనే వివిధ దినపత్రికలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ శనార్థి పేపర్లో దాదాపుగా మెయిన్ ఎడిషన్లో వేసిరు, దానికి సంబంధించిన అంశం చూద్దాం ఒకసారి. ఇదే నిజంగా వివిధ పత్రికలలో అసలు బీసీల గురించి నిజంగా ఇలా బీసీల పైన ప్రేమ ఉందా? నమస్తే తెలంగాణ గురించి ఇప్పుడు గతంలో ఈ మధ్యలో పావని గౌడ్ అని ఒక ఆమె వచ్చింది. ఈమె సోషల్ మీడియా తెగ వైరల్ అవుతూ ఉన్నది. ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఏదైనా మాట్లాడుతుంది. సీఎంను పట్టుకుని వాడు వీడని మాట్లాడుతుంది. ఈమె గత చొప్పదండి ఎమ్మెల్యే
కొడతా అనక ముందే కొడతా అన్నాడు అని మాట్లాడుతుంది ఈమె ఇప్పుడు ఆయన కొడతా అని చెప్పకముందే ఈమె కొడతా అని మాట్లాడుతుంది. మరి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఉరికించి కొడతా అంటే ఈమె సప్పుడు చేయకుండా వచ్చి ఏదో చొప్పదండికి వచ్చిన అది ఇది అని కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండేది. అంటే ఒక మహిళ నిజంగా ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఎంత స్థాయి ఉన్నదో ఆ స్థాయి వరకు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎట్లా అని మహిళనే కానీ రెచ్చగొడతా అది చేసి ఇది చేస్తా అంటే ఆమెకు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మాట్లాడి మరి ఆ అక్క ఏమంటది అనేది వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అయితే వివిధ దినపత్రికలు ప్రధానంగా వచ్చిన హెడ్ లైన్స్ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం వచ్చింది, ఏం రాస్తారు, బీసీల పైన ఏం ప్రేమ ఉన్నది. నిజంగా హన్మకొండలో దాదాపుగా ఫిబ్రవరి 2న 2,50,000 మందితో ఒక భారీ పెద్ద బిగ్ అంటే ఇక బిగ్గిగా భారీ బడ్జెట్తో నిజంగా అది భారీ జనాభాతో ఒక బహిరంగ సభ పెడితే మరి నిజంగా ప్రధాన పత్రికలలో ఏం రాసుకొస్తున్నాయి. ఈ లెక్కన చూడ్రి, దిశాపత్రిక, ఇది దిశాపత్రిక. కష్టాల్లో మా వాటా కావాలి, ఇలా బీసీల గురించి ఎక్కడ కూడా లేదు. ఇక మనం ప్రధానంగా తీసుకుంటే ఒకసారి ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఆంధ్రజ్యోతి అంటే ఇక ఈయనకు బీసీలకు ఈయనకు సంబంధం లేదు. ఈయన ఏంటంటే రాధాకృష్ణ గారికి ఈయనకు బీసీలకు సంబంధం లేదు. ఈయన రాస్కరాడు కూడా ఏ రోజు కూడా రాస్కరాడు. ఇక దిల్ రాజు వంశం గురించి మాట్లాడుకుందాం. కానీ ప్రధానంగా నమస్తే తెలంగాణ పేపర్ తీసుకుందాం. నమస్తే తెలంగాణలో సర్కారుపై పోరు, ఇక దద్దరిల్లిన ఊరు, గ్రామ సభల్లో పెళ్ళు బీగిన జనగ్రహం అని ఒక కథనం. ఇక అవన్నీ చూస్తున్నాం. ఇలా ఎక్కడన్నా బీసీల అంశం ఉందా? ఇగో నేల కొరుగుతున్న నక్సల్ స్మృతి, 14 మంది నక్సల్ స్మృతి. అయితే ఇక్కడ మన పావని గౌడక్కకి ఇద్దాం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటది మరి? హలో అక్క, నమస్తే అక్క. నమస్తే. మరి టీఎంఆర్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అక్క. ఏంటండి? టీఎంఆర్ న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అక్క. ఓకే, చెప్పండి. ఫ్రీ ఉన్నారా అక్క? మాట్లాడచ్చా? మాట్లాడండి, చెప్పండి. అయితే అక్క, మీరు ఇప్పుడు ఈ మధ్యలో కవితక్క ఏది బహిరంగ సభ పెట్టింది కదా, ఒక బీసీల గురించి ధర్నా చౌక్ దగ్గర చిన్న సభ పెట్టింది కదా. అయితే మీరు ఏమని మాట్లాడారంటే బీసీల గురించి కవితక్క కొట్లాడుతున్నానని చెప్పారు కదా. అదే అంశంతో పాటు తీన్మర్మలన్న బీసీల గురించి ఎక్కడ మాట్లాడిరని ఒక మాట అన్నారు మీరు. సరే, తీన్మర్మలన్న అంశం పక్కకెడితే సరే, ఇప్పుడు మన పేపరే నమస్తే తెలంగాణ పేపర్లో ఇప్పుడు రోజుకొక బ్యానర్ ఐటమ్ రాస్తే ఏందక్క మరి బీసీల గురించి? బీసీలు ఎట్లా నష్టపోయారు, ఏం కథ అన్నది. ఎవరు వల్ల నష్టపోయారు? ఇప్పుడు బీసీలు నష్టపోతున్నారు, కవితక్క కొట్లాడుతుంది, బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నారని చెప్పారు కదా మీరే. అదే ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో బీసీలకు ఏ విధంగా నష్టం జరుగుతుందని ఒక బ్యానర్ ఐటమ్, రోజు బ్యానర్ ఐటమ్ తీసుకుంటే ఏమవుతుంది అక్క బీసీల గురించి? ఓకే, అడ్వైజా? తప్పకుండా చేస్తా. ఇంకొకటి, అదే మీరు కవితకి ఎక్కడెక్కడ కొట్లాడింది బీసీల గురించి చెప్పండి ఒకసారి మరి. నువ్వు ఇప్పుడు ఛానల్ నుంచి కాల్ చేసినావు కదా? అవునక్క, ఛానల్ నుంచే కాల్ చేస్తాను. ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్తా ఎక్కడెక్కడ కొట్లాడి. లేదక్క, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అవసరం లేదక్క. ఇప్పుడు అనేవాళ్ళు ఫోన్లలో ఎందుకు చెప్పండి? ఫోన్లలో ఎందుకు? లేకపోతే నువ్వు నన్ను డైరెక్ట్ గా కలువు, లేకపోతే నేను డైరెక్ట్ గా కలుస్తా, లేకపోతే నీ టీవీ ఛానల్ కు నన్ను ఇంటర్వ్యూకి పిలువు, అప్పుడు నేను సమాధానం. ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా. ఇప్పుడు లైవ్ చూసేటోళ్ళకి అర్థమవుతుంది అక్క. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే బీసీల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని చెప్పింది కదా. ఒక బీసీ బిడ్డగా, నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక దొరలకు కాకుండా ఒక బీసీకి బిడ్డకి ఏమైనా మాట్లాడేంత ఉన్నదా మీకు? మీరు మాట్లాడతారు ఎప్పుడైనా సోషల్ మీడియాలో? మీరు ఇన్ని వీడియోలు పెడుతున్నారు కదా, ఒక వీడియో పెట్టమన్నాడు. నేను ఇప్పుడు తీన్మర్మలైనా కొట్లాడతాడా, ఇంకెవరైనా కొట్లాడతా, అది విషయం పక్కకెడితే బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవ్వండి కేసీఆర్ గారు అని ఒక వాయిస్ మీరు ఇవ్వండి. ఇచ్చి మీరు బీసీలను రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలను కూర్చుండబెట్టండి. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవిలో బీసీలను కూర్చుండబెట్టండి, చాలు, సరిపోద్ది. అది బీసీలకు న్యాయం జరిగినట్టే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. అది ఒక వాయిస్ ఇవ్వండి మీ ద్వారా. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే న్యాయం జరిగినట్టేనా? ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలు ఇస్తే న్యాయం జరిగినట్టే. ఎట్లా? దేని వరంగా? ఇప్పుడు మరి అధ్యక్ష పదవి ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్టేనా? మరి ఇప్పుడు గతంలో స్థానిక ఎన్నికలలో 33% ఉన్న రిజర్వేషన్లను 22% తీసుకొచ్చి బీసీలను ఎట్లా అంటే బక్రాలు ఏం చేసింది కేసీఆర్ కదా అక్క? 33% ఉన్న రిజర్వేషన్ ను 42% పెంచిద్దా అని చెప్పి కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ తెచ్చి చెప్పింది రేవంత్ రెడ్డి. లేదక్క, ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు అక్క. నేను చెప్పేది ఏంటంటే అక్క, మీరు గతంలో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ ఏదో గొప్ప పని చేస్తుందని నేను మాట్లాడుతున్నాను.
కాంగ్రెస్ గొప్ప పని చేస్తుందని చెప్తలేనక్క. ప్రస్తుతం గురించి మాట్లాడు. అగో మరి మీరు బీసీల గురించి న్యాయం చేశారని ఎట్లా పొగుడతారు అక్క? మీరు మ్యాటర్ సబ్జెక్ట్ తెలియకుండా ఎట్లా పొగుడతారు మీరు? నా వాయసు నాకు పొగడాలనిపించింది, నేను పొగుడుతున్నా. అగో అంటే బీసీలు ఏమైనా అమాయకులా, లేకపోతే మీరు ఎట్లా అనుకుంటారు మీరు? బీసీల అమాయకులని నువ్వు అంటున్నావా? మీరు చేస్తున్నారు కదా. గౌడ బిడ్డనే, నేను బీసీ బిడ్డనే. నేను కూడా బీసీ బిడ్డనే, ఒక నువ్వు అంటున్నావా? బీసీ బిడ్డగానే మాట్లాడుతున్నా. 33% ఉన్న రిజర్వేషన్లు 22% కుదించి ఈ రోజు బీసీల గురించి మాట్లాడుతున్నా అంటే ఎట్లా అక్క? నేను బీసీ బిడ్డగానే మాట్లాడుతున్నా. అదే చెప్పండి, నేను చెప్తున్నా. యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చేటోళ్ళు కేసీఆర్ గారి గవర్నమెంట్ లా, మరి ఆ గొర్రెలు ఎక్కడ వేయినాయి? ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడు? మరి రెండో స్కీమ్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు? సోదరులకు చేప పిల్లలు ఇచ్చేటోళ్ళు ఫస్ట్ యూనిట్ కి ఇచ్చినప్పుడు రెండో యూనిట్ ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ యూనిట్ ఇచ్చినప్పుడు రెండో యూనిట్ పైసలు ఇవ్వాలి మింగిరు. అసలు ఏం చేస్తున్నారు? గట్ల కదక్క. ఫస్ట్ యూనిట్ ఇచ్చినప్పుడు రెండో యూనిట్ పైసలు ఇవ్వాలి మింగిరు. ఎక్కడ పోయినాయి అవి? మరి ఎక్కడ మింగినాయి? గురించి కాదు, ఎవరు మింగిరు? యూనిట్లు కాదు, రెండో పైసలు ఎవరు మింగిరు అంటున్నా. మీరు 33% ఉన్న రిజర్వేషన్ 22% కుదించి ఇవాళ బీసీల గురించి ఒక దొరసానక్క మాట్లాడితే నువ్వు ఎంతవరకు పోగలుగుతావు? ఎట్లా పోగొడతారు మీరు అక్క? కాంగ్రెస్ కాదక్క. ఇప్పుడు నేను చెప్పి ఇప్పుడు అక్క గిటు పావని గౌడ్ గారు, నేను సబ్జెక్టు డైవర్ట్ చేయకండి. నేను చెప్పేదినండి. నేను మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇప్పుడు మీ పార్టీల మధ్య గొడవ విడిచిపెట్టండి. మీరు బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఒక కథనం రాపియండి అక్క. రోజు ఒక కథనం రాపియండి. మీరు కేసీఆర్ దగ్గరికి ఒకటి తీసుకపోండి. ఒకటి తీసుకపోండి. గతంలో మరి బాపు ఎందుకు తీసేసినావు 33% రిజర్వేషన్ 22% ఎందుకు కుదించినావు బాపు అని ఒక సమాధానం కేసీఆర్ నుంచి చెప్పిపోయండి. గతంలో తగ్గించిరు, ఇచ్చిన వాటి గురించి కాదు. ఉన్న మా బీసీ బిడ్డలు 33% రిజర్వేషన్లు ఉన్న బీసీ బిడ్డలకు తగ్గించిరు. ఆ కేసీఆరే గింటేసిండు. ఆ బీసీ బిడ్డను ఓడగొట్టేందుకే దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్టు తీసుకొచ్చి బీసీ బిడ్డను కుట్రబండి ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కూడా ఆ కేసీఆరే. ఏ పథకాలు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు దళిత బంధు విషయం తీసుకొచ్చింది దేని కొరకు? ఎందరికి ఇచ్చారు దళిత బంధు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తాను కేసీఆర్, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ చెప్పిన ఉన్నది? వాయిస్ ఉందా? వాయిస్ ఉంటే చెప్పియండి. వాయిస్ ఉండబట్టే ఇప్పుడు సబ్జెక్ట్ అనేది బీసీల గురించి అక్క. మీరు నమస్తే తెలంగాణ కానీ కేసీఆర్ తోనే ఒక ప్రకటన ఇప్పియండి. మీరు గదే మీరు ఇప్పియండి ఒకసారి. మీరు చెప్తున్నారు కదా, మీరు బీసీల గురించి ఈటల రాజేందర్ను మంత్రిని చేసిన అన్నారు కదా. ఎవరద్దన్నారు అక్క? ఇయ్యండి అక్క, ఇంకా ఇయ్యండి. ఇప్పుడు వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇవ్వండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడితే బెటర్. నాకు తెలిసి మీరు సబ్జెక్ట్ మాట్లాడితే బెటర్. మీరు సబ్జెక్ట్ కాదు మాట్లాడేది. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ న్యాయం చేసింది చూపెట్టమనాలి. అది చెప్పండి. మీరు 33% ఉన్న రిజర్వేషన్ 22% కుదించింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా తీర్మానాలను మాట్లాడితే మీరు ఏదో పెద్ద ఎత్తున తీర్మానాలను విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు బీఆర్ఎస్ పార్టీని చేసిన తప్పుదాలు చెప్తున్నారు. 42% అదే కులగణన జరుగుతుంది. ఇప్పుడు కులగణన జరుగుతుంది, అదే విషయంలో కులగణన జరుగుతుంది. మరి 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండి ఎందుకు కులగణన చేయలేకపోయింది? బీసీల రిజర్వేషన్ ఎందుకు పెంచలేకపోయింది? మీరు ఎందుకు పెంచలేక? మీరు కూడా రాసుకున్నారు కదా, గొర్రెలు మేకలని మీరు కూడా రాసుకున్నారు కదా అప్పట్లో. తెలంగాణలో బీసీల గురించి మాట్లాడమనండి బీఆర్ఎస్ పార్టీని. అదే విషయం మాట్లాడమనండి. అదే మాట్లాడండి. బీసీల గురించి మాట్లాడమనండి. నమస్తే తెలంగాణ రోజు కథనం రాయమనండి బీసీల గురించి. నేను ఒక తెలంగాణ బిడ్డగా బీసీల గురించి మాట్లాడతా, ఎస్సీల గురించి మాట్లాడతా. అంటే మేమందరం ఎవరు? ఇప్పుడు మేమందరం ఎవరు గురించి మాట్లాడతా, రావు గురించి మాట్లాడతా, కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిన అది నాయకుడి గురించి మాట్లాడతా. అదే బీసీల గురించి కూడా మాట్లాడమనండి అక్క. అదే బీసీల గురించి కూడా మాట్లాడమనండి. అయ్యా మీరు సబ్జెక్టు డైవర్ట్ చేయడం కోసం ఏదో మాట్లాడుతున్నారు అర్థమైంది. సరే అక్క, మంచిది. ఇగో వీలైతే రోజుకొక కథనం నమస్తే తెలంగాణ పేపర్లో రోజుకొక కథనం రాపియండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముచ్చట.
బీసీల గురించి మాట్లాడితే ఈటల రాజేందర్ను మంత్రిని చేసిండ్రు మా పార్టీ మా రాజేందర్ను ఈటల రాజేందర్ను మంత్రిని చేసిన అని చెప్పారు కదా. అదే రాజేందర్ను ఓడగొట్టడం కోసం దళిత బంధు అయిన పైలట్ ప్రాజెక్టు తీసుకొచ్చి దళిత బంధు స్కీమును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి ఆ దళిత బంధును పూర్తి స్థాయిలో నిజంగా ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. 33% ఉన్న రిజర్వేషన్లను 33% ఉన్న రిజర్వేషన్లను 22% కుదించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఈరోజు బీసీల గురించి మాట్లాడే ప్రేమ ఉంటే మాట్లాడండి, తప్పులేదు. కానీ విషయం ఏంటంటే నమస్తే తెలంగాణలో రోజు ఒక కథనం రాయాలి మా బీసీల గురించి, మా బీసీ బిడ్డల గురించి. మా బీసీల రిజర్వేషన్లు ఎవరెత్తుకపోయారు, బీసీలకు 33% ఉన్న కనీసం స్థానిక ఎన్నికలలో బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్లను 22% ఎందుకు కుదించాల్సి వచ్చింది? ఈ విషయాన్ని కూడా నమస్తే తెలంగాణలో మెయిన్ పేపర్లో రావాలి, రేపర్స్ ఉంది. ఏదో సోషల్ మీడియా హైలైట్ అవ్వడం కోసం నేను ఒక సబ్జెక్టు మాట్లాడితే బీసీల గురించి ఎస్టీలు బీసీలు ఏది మా రజక సోదరులు మేము అద్దనమా? చేప పిల్లలు ఇయ్యంగా అద్దనమా? మేము కొట్లాడేది ఏంటిది? మా రజక సోదరులు ముదిరాజులు కానీ ఎవరు కానీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కొట్లాడుతున్నాం. బీసీలకు రిజర్వేషన్లు పెంచితే అసెంబ్లీలో అడుగు పెడతారు, స్థానిక ఎన్నికలలో ముందుకు వస్తారు అని మేము కొట్లాడుతూ ఉంటే, మేము మాట్లాడుతూ ఉంటే సబ్జెక్టు తెలియకుండా. ఇప్పటికైనా కేసీఆర్ను ఒక బాపు 33% ఉన్న రిజర్వేషన్లను 22% ఎందుకు కుదించిన బాపు అని అడగండి. ఇది కథ. సోషల్ మీడియాలో మాట్లాడడం అందరికీ సాధ్యమవుతుంది. కవితక్క ఏదో వచ్చి ఒక మీటింగ్ పెట్టని ఒక ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా చేయగానే తీర్మానం ఎప్పుడు మాట్లాడిన గత 5 సంవత్సరాల కిందనే ఆయన బీసీల వాటని తాను మాట్లాడింది, ఇప్పుడు కాదు. అణగారిన వర్గాల గురించి ఆ 5 సంవత్సరాల కిందనే మాట్లాడుతుండే, అప్పటిసుందే మాట్లాడుతుండే ఆయన. ఈరోజు నేను బీసీ బిడ్డ, మేమందరం బీసీల హక్కుల గురించి అందరూ కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ను ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయమని బీసీలకు ఇట్లా అన్యాయం జరిగింది, ఎట్లా చేస్తాడు? చెయ్యడు. 33% ఉన్న రిజర్వేషన్ 22% గురించి నేనే ఇప్పుడు ఏమైనా అంటే మళ్ళా వాళ్ళే ఉల్టా అవుతారని తెలుసు కదా. అది ఈ పావని గౌడ్ గారు, నేను చెప్తాను ఒక బీసీ బిడ్డగా, నేను కూడా ఒక బీసీ బిడ్డనే, నేను కూడా చెప్తాను. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు మాట్లాడండి తప్పలేదు, కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక చిన్న కనీసం ఒక నమస్తే తెలంగాణలో గింతమంది మా బీసీల గురించి ఒక కథనం వేపియండి రోజు. బీసీ నాయకులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఏ విధంగా ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఈ మందం ఈ కటింగ్ వస్తే సరిపోద్ది. బీఆర్ఎస్ పార్టీ అట బీసీల గురించి కొట్లాడిందట, ఇలా బీసీ నినాదం ముందుకు పోతుందనే ఉద్దేశం కొద్దీ బీసీలు ఓకే. ఇది ఇక మొత్తానికి వివిధ దినపత్రికలు వచ్చిన ప్రధానంగా హెడ్లైన్స్ ఇక్కడ బీసీల గురించి రాలేదు. మొత్తానికి హన్మకొండలో జరగబోయే ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే 2,50,000 మందితోని భారీ బహిరంగ సభకు మీరు హాజరు కావాలని కోరుకుంటున్నా. ఇదే అంశాన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాని ఎక్కువ వాడండి. ఈ దినపత్రికలు లేకపోతే మనకు శాటిలైట్ ఛానళ్ళు పనిచేయి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.